నమస్కారం. భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన రోజుల్లో అక్షయ తృతీయ ఒకటి. వైశాఖ మాసంలో వచ్చే ఈ రోజుకు ఆధ్యాత్మికంగా, పురాణపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఈ రోజున మనం ఎలాంటి పనులు చేస్తే మనకు శుభం కలుగుతుంది అన్న విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం క్షయము అంటే తరిగిపోయేది, అక్షయము అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. ఈ రోజున మనం చేసే దానధర్మాలు గాని, జపతపాలు గాని అక్షయమైన పుణ్యాన్ని ప్రసాదిస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. అంటే ఈ రోజు మనం సంపాదించుకునే పుణ్యం ఎప్పటికీ మనతోనే ఉంటుందని అర్థం. అక్షయ తృతీయ రోజున అనేక శుభ పరిణామాలు జరిగాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజే త్రేతాయుగం ప్రారంభమైందని నమ్ముతారు. పరమ పవిత్రమైన గంగామాత భూమికి అవతరించిన రోజు కూడా ఇదే. వేదవ్యాస మహర్షి మహాభారత రచనను వినాయకుడి సహాయంతో ప్రారంభించిన శుభదినం. అలాగే పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్రను ప్రసాదించింది కూడా ఈ రోజే. ప్రస్తుతం అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడమే అనే అభిప్రాయం పెరిగిపోయింది. బంగారం లక్ష్మీప్రదం కాబట్టి స్తోమత ఉన్నవారు కొనుక్కోవడంలో తప్పులేదు. కాని అప్పులు చేసి మరీ బంగారం కొనాలని ఏ శాస్త్రం చెప్పలేదు. బంగారం కంటే ముఖ్యమైనది పుణ్యం. ఈ రోజు మనం చేసే మంచి పనే మన అసలైన సంపద అని గుర్తుంచుకోవాలి. అక్షయ తృతీయ నాడు విశేష ఫలితాలను ఇచ్చే పనులు ముఖ్యంగా 3 ఉన్నాయి. మొదటిది స్నానం. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. వీలైతే పవిత్ర నదులలో లేదంటే గంగా జలాన్ని స్మరిస్తూ స్నానం చేయాలి. రెండవది పూజ. లక్ష్మీనారాయణులను ఆరాధించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. మూడవది ఎండలు ఎక్కువగా ఉండే కాలం కాబట్టి ఈ రోజున చేసే దానాలకు ప్రత్యేకత ఉంది. దాహంతో ఉన్నవారికి చల్లని నీటిని అందించే ఉదకుంభ దానం, ఎండ నుంచి రక్షణ కల్పించే గొడుగులు లేదా పాదరక్షల దానం, అలాగే ఆకలితో ఉన్న జీవులకు అన్నదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. చివరిగా మన దగ్గర ఉన్న దానిలో పరులకు కొంత సాయం చేసినప్పుడే ఆ సంపదకు పరిపూర్ణత లభిస్తుంది. కేవలం వస్తువులను పోగు చేసుకోవడం మాత్రమే కాదు, మంచి ఆలోచనలను సహాయం చేసే గుణాన్ని పెంచుకోవడమే నిజమైన అక్షయ తృతీయ. ఈ పవిత్ర దినం మీ అందరి ఇళ్లల్లో సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటూ స్వస్తి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ సన్నిహితులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.